హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2024లో రాజస్థాన్ రాయల్స్ యొక్క స్క్వాడ్ కాంబినేషన్ ఏ విధంగా ఉంది, అదేవిధంగా ప్లేయింగ్ 11 ప్లేయర్ల అనాలిసిస్ ఏ విధంగా ఉండబోతుంది, ప్రజెంట్ ప్లేయర్ల పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది అనేది పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2024 సీజన్ 17 వచ్చేసరికి మార్చి 22 నుంచి అయితే ప్రారంభంగా ఉంది. ఇంకా 3 రోజులు మాత్రమే మిగిలిందని చెప్పుకోవచ్చు. తొలి మ్యాచ్ వచ్చేసరికి డిపెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య తొలి పోరు అయితే జరగనుంది చెన్నై చెపాక్ వేదిక. ఇందులో భాగంగానే అన్ని టీములు ఇప్పటికే ప్రాక్టీస్ కూడా ముమ్మరంగా ప్రాక్టీస్ చేయడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ముందుగా చెప్పుకోవాలంటే రాజస్థాన్ రాయల్స్ మాత్రమైతే ఈసారి ఎలాగైనా సరే టైటిల్ గెలవాలని లక్ష్యంతోనే బరిలోకి దిగుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత కొన్ని సీజన్ల నుంచి రాజస్థాన్ రాయల్స్ అద్భుతంగా రాణిస్తున్నా కానీ సెమీఫైనల్లో కానీ ఎలిమినేటర్ మ్యాచ్లో కానీ ఓడిపోవడం జరుగుతుంది. రాజస్థాన్ రాయల్స్ మాత్రమైతే ఈసారి ఎలాగైనా సరే కప్పు గెలవాలని లక్ష్యంతోనే బరిలోకి దిగుతుంది. అసలు రాజస్థాన్ రాయల్స్ టీమ్ కాంబినేషన్ ఏ విధంగా ఉంది అనేది అయితే ప్రజెంట్ మనం చూసుకుంటే, ముందుగా బ్యాటర్ల విషయానికి వచ్చినట్లయితే యశస్వి జైస్వాల్, షేమా ఇట్మార్, శుభం దుబే ఇది బ్యాటింగ్ కేటగిరీలో ఉండడం జరిగింది. అదేవిధంగా వికెట్ కీపర్ కేటగిరీలో వచ్చేసరికి సంజు శాంసన్, జాస్ బట్లర్, కృణాల్ సింగ్, ధ్రువ్ జురెల్, టామ్ కొరల్ వికెట్ కీపర్ కేటగిరీలో వీలు ఉండడం జరిగింది. ఆల్రౌండర్ కేటగిరీలో వచ్చేసరికి రియాన్ పరాగ్, అశ్విన్, ధోవన్ ఫెరీరా, రోవన్ పావెల్, అబీద్ ముస్తాక్ ఆల్రౌండర్ కేటగిరీలో ఉండడం జరిగింది. బౌలింగ్ కేటగిరీలో వచ్చేసరికి యజ్వేంద్ర చాహల్, అడాన్ జంపా, ట్రెంట్ బోల్ట్, కుల్దీప్ సేన, ఆవేష్ ఖాన్, ప్రసిద్ కృష్ణ, సందీప్ శర్మ, నవదీప్ సైని, నాంద్రే బగ్గర్ కూడిన బౌలింగ్ కేటగిరీలో ఉండడం జరిగింది. ఓవరాల్ టీమ్ కాంబినేషన్లో చూసుకుంటే పర్ఫెక్ట్గానే ఉందని చెప్పుకోవచ్చు. వీరిలో ప్లేయింగ్ 11 ఎలా ఉందంటే చూసుకుంటే రాజస్థాన్ రాయల్ ప్లేయింగ్ 11 మాత్రమైతే ఈ విధంగానే ఉండబోతుంది. ఆల్మోస్ట్ ఈ విధంగానే ఉంటే చేంజెస్ 1-2 మాత్రమే చేంజ్ చేసే అవకాశం అయితే ఉంది. యశస్వి జైస్వాల్, జాస్ బట్లర్, సంజు శాంసన్, ధ్రువ్ జురెల్, సిమ్రాన్ ఇట్మార్, రోవన్ పావెల్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బోల్ట్, ఆవేష్ ఖాన్, యజ్వేంద్ర చాహల్తో కూడిన ప్లేయింగ్ 11 మాత్రమైతే ఈ విధంగానే ఉండబోతుంది. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చేసరికి సందీప్ శర్మ, నవదీప్ సైని, ఆడమ్ జంపా ఇంపాక్ట్ ప్లేయర్గా ఉపయోగించుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్లేయింగ్ 11లో ఉన్న ప్లేయర్స్ ప్రజెంట్ ఆడుతున్న సిరీస్లో ఏ విధంగా ఆడుతున్నారు, ఫామ్లో ఉన్నారా లేదా అనేది అయితే చూసుకుందాం. ముఖ్యంగా వచ్చేసరికి యశస్వి జైస్వాల్ విషయానికి వచ్చినట్లయితే ప్రజెంట్ ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్ ఆడడం జరిగింది. ఆ టెస్ట్ సిరీస్లో వచ్చేసరికి యశస్వి జైస్వాల్ అద్భుతంగా రాణించడం జరిగింది. ముఖ్యంగా రెండు డబుల్ సెంచరీలు, అదేవిధంగా 4 హాఫ్ సెంచరీలు చేయడం జరిగింది. అంతకుముందు ఆఫ్ఘనిస్తాన్తో T20 సిరీస్లో కూడా రాణించడం జరిగింది. 2 T20లో ఒకటి హాఫ్ సెంచరీతో రాణించక ఒకటి డకౌట్ అవ్వడం జరిగింది. అంతకుముందు సౌత్ ఆఫ్రికాతో జరిగిన టెస్ట్ సిరీస్లో కానీ T20 సిరీస్లో కానీ యశస్వి జైస్వాల్ అద్భుతంగా రాణించడం జరిగింది. యశస్వి జైస్వాల్ మాత్రమే ప్రజెంట్ యశస్వి జైస్వాల్ ఫామ్ మాత్రమే సూపర్గా ఉండడం జరిగింది. ప్రజెంట్ మాత్రం అయితే రన్ మిషన్గా అయితే యశస్వి జైస్వాల్ అయితే కొనసాగించే అవకాశం అయితే ఎక్కువగానే ఉంది. ఓపెనింగ్ పొజిషన్లో భారీ షాట్లతోనే ప్రత్యర్థి జట్లపైన ఇరగతీస్తున్నాడు మన యశస్వి జైస్వాల్ మాత్రమైతే. ఐపీఎల్ 2024లో ఎలా రాణిస్తారో మాత్రమైతే చూడాలి. ఆ తర్వాత జాస్ బట్లర్ గురించి చూసుకుంటే, జాస్ బట్లర్ విషయానికి వచ్చినట్లయితే ప్రజెంట్ సౌత్ ఆఫ్రికా లీగ్లో ఆడుతున్నాడు రాయల్స్ తరపున మాత్రమైతే. ప్రజెంట్ మనం చూసుకుంటే యావరేజ్గా 10 మ్యాచ్లో చూసుకుంటే మన జాస్ బట్లర్ స్కోర్ మాత్రమైతే 5 హాఫ్ సెంచరీలు ఉండడం జరిగింది. హైయెస్ట్ స్కోర్ 70 పరుగులు ఉండడం జరిగింది నాట్అవుట్గా. దీని లెక్క మనం చూసుకుంటే మాత్రం జాస్ బట్లర్ ప్రజెంట్ మాత్రం అయితే ఫుల్ ఫామ్లో ఉన్నాడని చెప్పుకోవచ్చు. యశస్వి జైస్వాల్ ఫుల్ ఫామ్లో ఉన్నాడు, అదేవిధంగా జాస్ బట్లర్ ఫుల్ ఫామ్లో ఉన్నాడు. ఇద్దరు ఓపెనర్లు మాత్రమైతే ఫుల్ ఫామ్లో ఉండడం రాజస్థాన్ రాయల్స్కి మాత్రమైతే కలిసి వచ్చే అంశం అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత చూసుకుంటే సంజు శాంసన్ కెప్టెన్, రాజస్థాన్ రాయల్ కెప్టెన్ సంజు శాంసన్ డొమెస్టిక్ క్రికెట్ ఆడడం జరిగింది రీసెంట్గానే. కేరళ తరపు నుంచి ఆడినప్పుడు 3 మ్యాచ్లు ఆడడం జరిగింది. 3 మ్యాచ్లో కలిపి ఒక హాఫ్ సెంచరీ చేయడం జరిగింది. ప్రజెంట్ సంజు శాంసన్ ఫామ్ చూసుకుంటే పర్వాలేదు అనిపిస్తున్నా. అంటే గతంలో చూసుకుంటే ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన T20 సిరీస్లో అంతగా రాణించలేడు. కాకపోతే సౌత్ ఆఫ్రికాతో జరిగిన ఓడిఐలో మాత్రమైతే అద్భుతంగా రాణించడం జరిగింది. ఒక సూపర్ సెంచరీ చేయడం జరిగింది సంజు శాంసన్ మాత్రమైతే. ప్రజెంట్ డొమెస్టిక్ క్రికెట్లో కూడా సంజు శాంసన్ అద్భుతంగా రాణించడం జరుగుతుంది. ఈ లెక్క మనం చూసుకుంటే ఐపీఎల్లో మాత్రమైతే సంజు శాంసన్ ఇరగదీసి ఆరేస్తారని అయితే అనుకోవచ్చు. ఆ తర్వాత చూసుకుంటే మాత్రం రోవెన్ పావెల్
పావెల్ విషయానికి వచ్చినట్లయితే ప్రజెంట్ రోవెన్ పావెల్ వచ్చేసరికి పాకిస్తాన్ సూపర్ ప్రీమియర్ లీగ్లో ఆడడం జరుగుతుంది. సూపర్ ప్రీమియర్ లీగ్ పాకిస్తాన్ లీగ్లో వచ్చేసరికి అంతగా అయితే ఆకట్టుకోలేకపోతున్నారు. దాదాపు ఒక 10 మ్యాచ్లు చూసుకుంటే మాత్రం అయితే ఒక్కటంటే ఒకటి హాఫ్ సెంచరీ కూడా లేదు. హైయెస్ట్ స్కోర్ వచ్చేసరికి 46 ఉండడం జరిగింది. మన రోవెన్ పావెల్ మాత్రమైతే పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్లో మాత్రమైతే అంతగా అయితే రాణిస్తలేడు. మరి ఐపీఎల్ 2024లో ఎలా రాణిస్తారో అయితే చూడాలి. ఎందుకంటే రోవెన్ పావెల్ వచ్చేసరికి ఫినిషర్గా బరిలో దిగే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఫినిషర్ పొజిషన్లో భారీ హిట్లు చేసే అవకాశం అయితే ఉంది. ప్రజెంట్ రోవెన్ పావెల్ వచ్చేసరికి అంతగా అయితే రాణించలేకపోతున్నాడు. మరి ఐపీఎల్లో ఎలా రాణిస్తారో అయితే చూడాలి. ఆ తర్వాత విషయాన్ని చూసుకుంటే మాత్రమైతే సిమ్రాన్ ఇట్మార్ వచ్చేసరికి ప్రజెంట్ ఇంటర్నేషనల్ క్రికెట్ లీగ్లో ఆడుతున్నాడు. ఇట్మార్ వచ్చేసరికి ఇంటర్నేషనల్ క్రికెట్ లీగ్లో దాదాపు ఒక 10 మ్యాచ్లు చూసుకుంటే మాత్రమైతే హైయెస్ట్ స్కోర్ 53 ఉండడం జరిగింది. ఒకటి హాఫ్ సెంచరీ చేయడం జరిగింది. ఆ తర్వాత 41 చేయడం జరిగింది. మిగతా మ్యాచ్లో అయితే దారుణంగా విఫలమయ్యాడు మన ఇట్మార్ మాత్రమైతే. మరి చూడాలి ఈ పర్ఫార్మెన్స్ ఐపీఎల్ కొనసాగిస్తే మాత్రమైతే రాజస్థాన్ రాయల్కి భారీ దెబ్బ తగులుతుంది. మరి ఐపీఎల్ 2024లో ఇట్మార్ మరి ఎలా రాణిస్తాడు, ఏ విధంగా రాణిస్తాడో అయితే చూడాలి. ఇట్మార్ ప్రజెంట్ ఫామ్ మాత్రమైతే అంతగా అయితే లేదు, యావరేజ్గానే ఉందని చెప్పుకోవచ్చు. ఇది పర్సంటేజ్ మాత్రం చూసుకుంటే మాత్రమైతే మరి ఐపీఎల్ 2024లో ఎలా రాణిస్తాడో అయితే చూడాలి. ఆ తర్వాత చూసుకుంటే ధ్రువ్ జురేల్ ప్రజెంట్ మాత్రమైతే టీమిండియాలో చోటు లభించడం జరిగింది. ఇంగ్లాండ్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్లో ధ్రువ్ జురేల్ అద్భుతంగా రాణించడం జరిగింది. టీమిండియాలో కష్టాలు ఉన్నప్పుడు ఒక 90 చేయడం జరిగింది. అదేవిధంగా ఆ తర్వాత ఇన్నింగ్స్లో 40 రన్స్ చేయడం జరిగింది. ఆ మ్యాచ్లో ఈ విజయానికి ధ్రువ్ జురేల్ మాత్రం కీలక పాత్ర పోషించడం జరిగింది. అంతకుముందుకు టీం ఇండియా ఏ తరపున ఆడినప్పుడు అద్భుతంగా రాణించడం జరిగింది, హాఫ్ సెంచరీతో రాణించడం జరిగింది. అంతకుముందుకు డొమెస్టిక్ క్రికెట్లో కూడా వరుస హాఫ్ సెంచరీతోనే దూసుకొని పోవడం జరిగింది. ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా ఏతోని కానీ జరిగినప్పుడు మాత్రమైతే అద్భుతంగా రాణించడం జరిగింది ధ్రువ్ జురేల్ మాత్రమైతే. ప్రజెంట్ ధ్రువ్ జురేల్ వచ్చేసరికి అద్భుతమైన ఫామ్లో కొనసాగుతున్నాడు చెప్పుకోవచ్చు. వరుస హాఫ్ సెంచరీతో దూసుకొని పోతున్నాడు. T20లో కానీ, వన్డేలో కానీ, ఓడిఐలో కానీ ధ్రువ్ జురేల్ మాత్రమైతే. మరి ఐపీఎల్ 2024లో ఎలా రాణిస్తారో అయితే చూడాలి. ప్రజెంట్ ఫామ్ చూసుకుంటే ధ్రువ్ జురేల్ మాత్రమైతే అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు. తర్వాత చూసుకుంటే రియాన్ పరాగ్ విషయానికి వచ్చినట్లయితే రియాన్ పరాగ్ ప్రజెంట్ డొమెస్టిక్ క్రికెట్లో ఆడడం జరిగింది. జనవరిలో అస్సాం తరపున ఆడినప్పుడు ఒకటి హాఫ్ సెంచరీ 2 సెంచరీలు చేయడం జరిగింది, ఒక హాఫ్ సెంచరీ కూడా చేయడం జరిగింది రియాన్ పరాగ్. అంత ముందుకు అస్సాం తరపున T20 కూడా ఆడడం జరిగింది. 5 T20లో కలిపి 3 హాఫ్ సెంచరీలు చేయడం జరిగింది, ఒక 12 రన్స్ చేయడం జరిగింది. ఓవరాల్గా రియాన్ పరాగ్ విషయానికి వచ్చినట్లయితే ప్రజెంట్ ఫామ్ చూసుకుంటే బాగానే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే T20లో కూడా వరుస 5 మ్యాచ్లో 3 హాఫ్ సెంచరీ చేయడం జరిగింది రియాన్ పరాగ్ మాత్రమైతే. ఇది లెక్క మనం చూసుకుంటే T20లో కూడా రియాన్ పరాగ్ అద్భుతంగా రాణిస్తారని చెప్పుకోవచ్చు. ఇది రాజస్థాన్ రాయల్స్కి మాత్రమైతే కలిసి వచ్చే అంశం కూడా అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత రవిచంద్రన్ అశ్విన్ విషయానికి వచ్చినట్లయితే రవిచంద్రన్ అశ్విన్ వచ్చేసరికి ఇంగ్లాండ్తో జరిగిన 5 టెస్ట్ మ్యాచ్లో అద్భుతంగా రాణించడం జరిగింది. అటు బ్యాటింగ్లోని ఇటు బౌలింగ్లోని ఇరగదీసి ఆరేసాడని చెప్పుకోవచ్చు. టీమిండియా ముఖ్యంగా ఈ సిరీస్ గెలిచిందంటే రవిచంద్రన్ అశ్విన్ వల్ల గెలిచిందని కూడా చెప్పుకోవచ్చు. అటు బ్యాటింగ్లో ఇటు బౌలింగ్లో అద్భుతంగా రాణించడం జరిగింది. ప్రజెంట్ రవిచంద్రన్ అశ్విన్ మాత్రమైతే సూపర్ ఫామ్లో కొనసాగుతున్నాడు. బ్యాటింగ్ బౌలింగ్ 2 విభాగాలలో అద్భుతమైన ఫామ్లో కొనసాగుతున్నాడు రవిచంద్రన్ అశ్విన్ మాత్రమైతే. మరి ఐపీఎల్ 2024లో ఎలా రాణిస్తాడో, ఏ విధంగా రాణిస్తాడో అయితే చూడాలి రవిచంద్రన్ అశ్విన్ మాత్రమైతే. ఆ తర్వాత చూసుకుంటే యుజ్వేంద్ర చాహల్ విషయానికి వచ్చినట్లయితే యుజ్వేంద్ర చాహల్ మాత్రమైతే బౌలింగ్లో ఇరగదీసి ఆరేసాడని చెప్పుకోవచ్చు. డిసెంబర్లో డొమెస్టిక్ క్రికెట్లో ఆడడం జరిగింది. ప్రతి మ్యాచ్లో దాదాపు 2 నుంచి 3 వికెట్లు తీయడం జరిగింది. హర్యానా తరపున ఆడినప్పుడు మాత్రమైతే డొమెస్టిక్ క్రికెట్లో యుజ్వేంద్ర చాహల్ మాత్రమైతే అద్భుతంగా రాణించడం జరిగింది బౌలింగ్లో మాత్రమైతే. ప్రజెంట్ ఫామ్ చూసుకునే యుజ్వేంద్ర చాహల్ సూపర్గా ఉండడం జరిగింది. మరి ఐపీఎల్ 2024లో యుజ్వేంద్ర చాహల్ ఎలా రాణిస్తాడో, ఏ విధంగా రాణిస్తాడో అయితే చూడాలి. ఆ తర్వాత చూసుకుంటే ట్రెంట్ బోల్ట్ విషయానికి వచ్చినట్లయితే ట్రెంట్ బోల్ట్ రీసెంట్గానే ఆస్ట్రేలియాతో T20 సిరీస్లో ఆడడం జరిగింది. 2 T20లో కలిసి ఒక వికెట్ కూడా తీయలేదు. అంత ముందుకు ఇంటర్నేషనల్ T20 క్రికెట్ లీగ్లో ఆడడం జరిగింది. ఆ క్రికెట్ లీగ్లో కూడా మాత్రమైతే ట్రెంట్ బోల్ట్ తన స్థాయి తగ్గట్టుగా మాత్రం చెల్లలేకపోయాడు. మాత్రమైతే ప్రత్యర్థి బ్యాటర్లను అయితే ఇబ్బంది పెట్టలేకపోయాడు. అటు స్కోర్ పరంగా చూసుకుంటే పర్వాలేదు అనిపించినా కానీ వికెట్లు తీయడంలోనే సక్సెస్ కాలేదని చెప్పుకోవచ్చు ట్రెంట్ బోల్ట్ విషయానికి వచ్చినట్లయితే. మరి ఐపీఎల్ 2024లో ట్రెంట్ బోల్ట్ ఎలా రాణిస్తాడో, ఏ విధంగా రాణిస్తాడో అయితే చూడాలి. మరి ట్రెంట్ బోల్ట్ పైనే రాజస్థాన్ రాయల్స్ ఎక్కువ ఆధారపడి ఉంటుంది పేస్ విభాగంలో చూసుకుంటే మాత్రమైతే, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ బౌలర్ అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత చూసుకుంటే అవేష్ ఖాన్ విషయానికి వచ్చినట్లయితే అవేష్ ఖాన్ డొమెస్టిక్ క్రికెట్లో ఆడడం జరిగింది. రంజీ ట్రోఫీలో మధ్యప్రదేశ్ తరపు నుంచి మాత్రమైతే. మధ్యప్రదేశ్ తరపు నుంచి ఆడినప్పుడు
ఆవేష్ ఖాన్ మాత్రమైతే అద్భుతంగా అంటే అద్భుతంగా బౌలింగ్ వేయడం జరిగింది. తక్కువ స్కోరు ఇచ్చి ఎక్కువ వికెట్లు కూడా తీయడం జరిగింది. ముఖ్యంగా విదర్భతో ఆడిన మ్యాచ్ 49 రన్స్ ఇచ్చి 4 వికెట్లు తీయడం జరిగింది ఫస్ట్ ఇన్నింగ్స్లో. సెకండ్ ఇన్నింగ్స్లో చూసుకుంటే ఒక వికెట్ ఇచ్చి 50 పరుగులు ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే రంజీ ట్రోఫీలో మాత్రమైతే ఆవేష్ ఖాన్ మాత్రమైతే అద్భుతంగా అంటే అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అదేవిధంగా ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో కూడా ఆవేష్ ఖాన్ మాత్రమైతే అద్భుతంగా బౌలింగ్ వేయడం జరిగింది. ఓవరాల్గా చూసుకుంటే ఆవేష్ ఖాన్ ప్రజెంట్ ఫామ్ మాత్రమైతే సూపర్గా అంటే సూపర్గా ఉండడం జరిగింది. మన ప్లేయింగ్ 11 ప్లేయర్ల పర్ఫార్మెన్స్ మాత్రమైతే ఈ విధంగానే ఉందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా చూసుకుంటే మాత్రమైతే ఒక ఇద్దరు ప్లేయర్ తప్ప మాత్రమైతే ఓవరాల్గా అద్భుతంగా అంటే అద్భుతంగా రాణిస్తారని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బ్యాటింగ్ పొజిషన్లో చూసుకుంటే మాత్రమైతే ఆల్మోస్ట్ అందరు ప్లేయర్లు ఫుల్ ఫామ్లో కొనసాగుతున్నారు ప్రజెంట్ మాత్రమైతే. బౌలింగ్లో చూసుకుంటే కొంచెం డిసప్పాయింటెడ్ కనిపించినా కానీ బ్యాటింగ్లో మాత్రమైతే సూపర్గా అంటే సూపర్గా ఉండడం జరిగింది రాజస్థాన్ రాయల్స్ మాత్రమైతే. రాజస్థాన్ రాయల్ మాత్రమైతే తొలి మ్యాచ్ వచ్చేసరికి లక్నో సూపర్ జాయింట్తో ఉంది. మార్చి 24న వచ్చేసరికి జైపూర్ వేదికగా అయితే తొలి మ్యాచ్ ఉంది. మరి తొలి మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ ఎలా రాణిస్తుంది, ఏ విధంగా రాణిస్తుంది అయితే చూద్దాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. రారా మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.